అందరికీ నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత అస్తవ్యస్తం అవుతా ఉన్నది. వాళ్ళే పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు. పంచాయతీలు కాదు, ఏకంగా ఇక నెట్టుకొని తిట్టుకొని కొట్టుకునే కాడికి పోతా ఉన్నది. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేరు. ఎమ్మెల్యేల మాట మంత్రులు వింటలేరు, మంత్రుల మాట అధికారులు కూడా కొంతమంది వింటలేరట. ఎమ్మెల్యేల మాట అధికారులు వింటలేరు. అట్లా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త నడుస్తూ ఉంది. కారులో జరిగినటువంటి సంఘటనే బయటకు వచ్చింది. గద్వాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కారులో ఏకంగా కొట్లాడుకున్నట్లే వస్తున్నాయి మరి వార్తలు. ఎంపీ మల్లు రవి, ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి కారులోనే వాగ్వాదానికి నెట్టుకున్నారు అనేది నడుస్తున్నటువంటి చర్చ. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ప్రధానంగా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే కదా కీలకం. ఉమ్మడి మహబూబ్ నగర్ అంటే రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలలో మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతికి సంబంధించినటువంటి ఓ మీటింగ్ పెట్టడానికి గద్వాల పోయినట. సో గద్వాల పోతే ఆడ ఏం జరిగిందో ఏందో తెలియదు. ఆడ గద్వాల్లో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి ఆయన ఇక చూడేడు ఉన్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో గెలిస్తే ఆయన్ని బలవంతంగా తీసుకుపోయినరా, సరే ఆయన ఇష్టంతో వచ్చిండా ఏందా కథ తెలియదు, కానీ తీసుకుపోయి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు. కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుంటే ఇది భూభారతి మీటింగ్ 19వ తారీఖున జరిగినటువంటి సంఘటన. ఇక అక్కడ సరిత ఉంది కదా, ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది. సో ఈమె ఓడిపోయింది, ఈయన గెలిచింది. ఇక మల్లు రవి గారే తీసుకొచ్చిరట. మల్లు రవి గారే కృష్ణమోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిరు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి సరిత గారికే ఎక్కువగా సపోర్ట్ ఇస్తా ఉన్నారు. ఆడ జరిగినటువంటి భూభారతి మీటింగ్ ఏదైతే ఉందో ఆడికి సరిత గారిని కూడా, అంటే ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీదగా పిలుస్తా ఉన్నారని చెప్పి, సో ఆమెకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నారని చెప్పి మరి కృష్ణమోహన్ రెడ్డి కంప్లైంట్ చేసిర్రు. దాని మీద నడుస్తున్నది. పార్టీ అధిష్టానం పెద్దలకి కూడా, ఇక ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి కావచ్చు, సో ఇట్లా కంప్లైంట్ చేసినట్టు కూడా కొంత చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఇక మీటింగ్ అయిపోయింది. వెళ్తున్నటువంటి క్రమంలో డిస్కషన్ వచ్చి నెట్టుకున్నారు, చేసుకున్నారు అని చెప్పి మరి హస్తం పార్టీలోనే పక్కన ఆయన ఎమ్మెల్యేని లేకపోతే పక్కన మనిషిని ఏదో ఇది చేయడం పోయి, అరే వాళ్ళ గ్రాఫ్ తగ్గించాల్సింది పోయి వీళ్ళే పంచాయతీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మారినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 నియోజకవర్గాలలో ఇంకా ఈ పంచాయతీ చాలా నడుస్తూ ఉన్నది. ఇక ఇది ఎట్లుంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరొక కార్యక్రమానికి పోతే అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎంత సీరియస్ అండి, అది కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది. ఈ అధికారులు ఏం చెప్తలేడు అంటే మంత్రి అని సీరియస్ అయిపోయిండు. ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యేలను బెదిరించేటటువంటి ప్రయత్నం. సో ఇట్లా మంత్రుల ముందే ఎమ్మెల్యే అంటున్నాడు, వద్దు సార్ వీళ్ళు నాకు అసలు ఏం ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, అధికారులు ప్రోటోకాల్ చెప్పుకుని అసలు నాకు అవసరమే లేదు, ఇది నేను అసలు శంకుస్థాపన చేయనని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి సందర్భం. ఇట్లా ఇక కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ఈ పంచాయతీలు ఉంటాయి, కుమ్ములాట్లుంటాయి. గాంధీ భవన్లోనే భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కొట్టుకున్నారు. సో ఇదంతా ఉంది, కానీ ఇది కొంచెం తారాస్థాయికి వెళ్తా ఉన్నది. మరి హస్తం పార్టీ మాత్రానికి కొద్దిగా అస్తవ్యస్తంగా అయితే అవుతా ఉంది. వీటన్నిటిని సరి చేసుకున్న తర్వాత మంచి పరిపాలన ఇవన్నీ ముందుకు తీసుకుపోవాలి. సంక్షేమం, అభివృద్ధి, ఇట్లా ఒక యూనిటీగా ఉండి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడపాల్సింది పోయి ఒక ఆయనకి మంత్రి పదవి ఇస్తా అంటే ఇంకొక ఆయన వెనక్కి లాగుతాడు, ఒక ఆయనకి ఇంకా వేరే పదవి వస్తుందంటే వెనక్కి లాగుతాడు. ముఖ్యమంత్రి గారిని ఏమన్నంటే మాత్రానికి సో మరి కింద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడరు. ఇదంతా నడుస్తున్న చర్చ, ఇదంతా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. మరి ఇప్పటికైనా సరే వీటన్నిటిని సరిదిద్దుకొని మరి కాంగ్రెస్ పార్టీ, హస్తం పార్టీ మరి ముందుకు పోతుందా, లేకపోతే మరి ఇట్లనే ఇంటర్నల్ గా ఇట్లనే పంచాయతీలు పెట్టుకుంటా ఈ ఉన్నటువంటి 3-3.5 ఏళ్ల సమయం ఏదైతే ఉందో దీన్ని ఇట్లే ముందుకు తీసుకుపోతారా అనేది మాత్రం కొంత తెలంగాణ సమాజం అయితే ఇలా మాట్లాడుకుంటా ఉన్నది. మీరు చాలా పెద్ద పదవిలో ఉన్నారు, బాధ్యత తీసుకున్నారు, పెద్ద మాటలు చెప్పిర్రు, గ్యారంటీలు చెప్పిర్రు, హామీలు చెప్పిర్రు. ప్రజల కోసం పనిచేయాలి,
అంతేగాని మీరే కిందకి మీదకి కింద అవుతా ఉండి ప్రతిపక్షం వాళ్ళకి మీరే ఇలా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రేంజ్ లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దగ్గరనే ఎవరో చిన్న చిన్న కార్యకర్తలు అంటే ఏదో లొల్లి పెట్టుకుందరు, పంచాయతీ పెట్టుకుందరు అంటే ఓకే. ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి నాయకులంతా కూడా మరి ఈ రేంజ్ లో ఇట్లా జరుగుతుంటే మాత్రానికి ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వాన్ని నడపాలంటే ఎట్లా? వీటన్నిటిని పక్కకు పెట్టి ఇదంతా పక్కకు పెట్టేసేసుకొని మంచి పరిపాలన అయితే చేయాలా, ప్రజల కోసం పనిచేయాలి. లేకపోతే సమయం అయిపోతుంది, మళ్ళీ వెనక్కిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సమయం పోతే రాదు కదా. సరే ఇలా నచ్చలేదంటే తర్వాత మళ్ళీ ఇంకొకరిని గెలిపించుకుంటామంటే టైం అయిపోతుంది కదా. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. తెలంగాణని రైజింగ్ తెలంగాణ అని చెప్తా ఉన్నారు, బంగారు తెలంగాణ తీసుకెళ్తామని చెప్తున్నారు. ఆ దిశగా ముందుకు తీసుకపోని కానీ ఇట్లా పంచాయతీలు బంద్ చేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఆ సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది.